సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా రాజేష్ నియామకంపై రగడ జరుగుతోంది. ఈ నేత స్థానికేతరుడనే అంశం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముక్కుమొహం తెలియని నేతకు తమ నెత్తిన రుద్దుతారా అని ఫ్యాన్ పార్టీ కేడర్ వైసీపీ పెద్దల్ని ప్రశ్నిస్తోంది. అతన్నే కొనసాగిస్తే పనిచేసేది లేదని హెచ్చరిస్తున్నారు. స్థానికులకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ లేవనెత్తారు. రోజుల వ్యవధిలోనే వైసీపీ సమన్వయకర్తల్ని మార్చడం హాట్ టాపిక్గా మారింది. అసలు సత్యవేడు ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతోంది? వైసీపీ నాయకత్వం పక్కన పెట్టిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం వ్యూహమేంటి? ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గ వైసీపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను ఫ్యాన్ పార్టీ పక్కన పెట్టింది. ఈ నేతల స్థానంలో ఇప్పటి వరకు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. ఇరువురు కూడా సత్యవేడు నియోజకవర్గానికి స్థానికేతరులే. ఇంతకు ముందు ఇన్ఛార్జ్ గురుమూర్తి శ్రీకాళహస్తికి చెందిన నేత. తిరుపతి వైసీపీ ఎంపీగా ఉన్న ఈ నేతను సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ప్రకటించింది. కానీ మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో గురుమూర్తిని మళ్లీ తిరుపతి లోక్సభ స్థానానికి పంపించింది. ఇప్పుడు ప్రకటించిన నూకతోటి రాజేష్ గంగాధర నెల్లూరు వాసి. వాస్తవంగా చెప్పాలంటే తిరుపతికి చెందిన వ్యక్తి. ఈ నేపథ్యంలో సత్యవేడుకు స్థానికులు పనికిరారా అనే చర్చ ప్రారంభమైంది. టికెట్ స్థానికులకే ఇవ్వాలని డిమాండ్ ఊపందుకుంది. వైసీపీ ఇటీవల ప్రకటించిన అభ్యర్థుల్లో సత్యవేడు స్థానానికి గంగాధర నెల్లూరుకు చెందిన నూకతోటి రాజేష్ పేరును ఖరారు చేసింది. దీనిపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ పెద్దల నిర్ణయంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో 2 సార్లు అభ్యర్థులను మార్చడంపై మండిపడుతున్నారు. కనీసం తమ అభిప్రాయం తీసుకోకుండా అభ్యర్థిని నియమించడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. 2019లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిమూలాన్ని ప్రకటిస్తే గెలిపించాలని చెప్పారు. ఇప్పుడు ఆయన కాదని గురుమూర్తిని ఇన్ఛార్జిగా నియమిస్తే ఒప్పుకున్నామన్నారు. అందరికంటే ముందు ఈ నేతను ప్రసన్నం చేసుకోవాలన్న ఆరాటంతో కలిసి సన్మానించిన విషయాన్ని గుర్తు చేశారు. తీరా ఇప్పుడు గురుమూర్తిని కూడా కాదనడంపై ఫైర్ అవుతున్నారు. ఇటీవల ఇంకొకరిని తీసుకొచ్చి ఇతనే అభ్యర్థి అంటే మీ కంటికి మేమెలా కనిపిస్తున్నామంటూ ఫ్యాన్ పార్టీ పెద్దలపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. దీంతో కొత్త అభ్యర్థిని ప్రకటించినా ఎక్కడా సందడి వాతావరణం కనిపించడం లేదు. నిశ్శబ్దం అలుముకోవడంతో కేడర్లో నైరాశ్యం నెలకొంది. సత్యవేడు అభ్యర్థి మార్పుతో కీలక పెద్ద నేత తీరుపై నిరసన సర్వత్రా వ్యక్తమవుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ధిక్కరించిన ఎమ్మెల్యే ఆదిమూలం దిష్టి బొమ్మలను దహనం చేయడంపై రగడ జరిగింది. తమ అభ్యర్థి గురుమూర్తేనని అప్పుడే గెలిచిపోయినట్లు నేతలు ముందుగానే సంబరాలు కూడా చేసుకున్నారు. కానీ వైసీపీ నాయకులు కొత్త అభ్యర్థి ప్రకటనతో దీనంగా మౌనం దాల్చారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. ప్రస్తుత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ యువనేత లోకేష్ ను కలిసిన తర్వాతే వైసీపీలో వేగంగా పరిణామాలు మారాయి. ఈ దెబ్బతో నియోజకవర్గంలో మలుపులు తిరుగుతున్న రాజకీయం సర్వత్రా ఆసక్తికరంగా ఉంది. మరోవైపు పెద్దిరెడ్డితో విభేదించి వైసీపీని వీడిన ఆదిమూలంపై సానుభూతి పెరుగుతోంది. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డిపై ఆదిమూలం చేసిన విమర్శలను జీర్ణించుకోలేని ప్రధాన సామాజిక వర్గ నేతలు ఎమ్మెల్యే దిష్టిబొమ్మలను దహనం చేయడం వివాదాస్పదంగా మారింది. పార్టీకి పట్టిన శని విరగడైపోయిందని కామెంట్లు చేయడం పట్ల దళిత సామాజిక వర్గంలో ఆదిమూలంపై అమాంతం సానుభూతి పెరిగింది. ఈ పరిణామాల తర్వాత ఎమ్మెల్యే వర్గీయులతో పాటు పలువురు వైసీపీ నేతలు కూడా ఆదిమూలంతో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. ఎమ్మెల్యే సైతం గుట్టుచప్పుడు కాకుండా తన సామాజిక వర్గం మద్దతు కూడగట్టుకుంటున్నట్లు వినిపిస్తోంది. ఇదే జరిగితే సత్యవేడు నియోజకవర్గంలో సగం వైసీపీ ఖాళీ అవుతుందని చర్చించుకుంటున్నారు. మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.